సార్ ఇక కేటీఆర్ విషయానికి వద్దాం. మొత్తం వన్ మ్యాన్ షో లాగా మొత్తం ఈ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాడు. మొత్తం కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు సభలు సమావేశాలను కూడా పెట్టాడు. సో రిజల్ట్ తర్వాత కూడా కేటీఆర్ నాయకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో హరీష్ రావుకు నాయకత్వం ఇస్తే బాగుంటుందని కూడా మరికొంతమంది కూడా అంటున్నారు. ఒకసారి ఏం చెప్తారు? పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ నాయకత్వాన్ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు నాయకత్వం కేటీఆర్ది కాదు, కేసీఆర్దే. ఫీల్డ్ మీద కేటీఆర్ అన్నాడు తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే. బట్ వ్యూహం ఇచ్చేది, ఎత్తుగడలు చెప్పేది, ఎక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఏ ఏరియాలో పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ టు జెడ్ యుద్ధ వ్యూహం అంతా కూడా చేసింది కేసీఆర్ గారే. ఆయన కేటీఆర్ కాదు చేసింది. కేటీఆర్ బయట మీకు ఫీల్డ్ మీద కనబడ్డాడు. ఓకే, ఒక నాయకునిగా ఎవాల్వ్ అయిన మొదటి ఎన్నిక ఇది. అంటే వన్ సైడ్ ఆయనే నాయకత్వం వహించాడు. ఆయన నాయకత్వ లోపం ఎక్కడ లేదు. కాకపోతే గ్రౌండ్ వర్క్లో హరీష్ రావు బాగా చేస్తాడు. ఆ రోజు ఆయన రాకపోవడం, 13 రోజులు ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఇంట్లో ఉండడం వల్ల ఆయన స్కిల్స్ను ఉపయోగించుకునే అవకాశం రాలేదు ఆడ. కొద్దిగా ఆ గ్యాప్ అనేది ఎలక్షన్ మీద ప్రభావం చూపెట్టింది. ఆయన ఉంటే గెలిచేవాడా అంటే డెఫినెట్గా కొంత మెరుగయ్యేది, ఇవాళ ఉన్నంత పరిస్థితి ఉండకపోయేది. బట్ కేటీఆర్ చాలా సమర్థవంతమైన నాయకునిగా ఈ జూబ్లీ హిల్స్లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, కొత్త తరహా ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి సభ కూడా అద్భుతంగా జరిగింది. ఆయన వర్షం వచ్చినా ఏమైనా కూడా ప్రచారంలో ఉన్నాడు ఆయన. ఒకరోజు మిస్ అయినందుకు యూసుఫ్ కూడా లాస్ట్ బిఫోర్ డే మళ్ళీ వచ్చి దాన్ని భర్తీ చేశాడు. ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యండి అని నేను చెప్పాను. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఇంత దారుణంగా ఉంటుందని తెలంగాణ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, అధినేత కేసీఆర్ రాక అవసరం ఉంది, ఇక కేసీఆర్ బయటికి రావాలనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఢీకొనాలన్నా, వచ్చే ఎన్నికల్లో మొత్తం ప్రచారం చేసుకోవాలన్నా, లేకపోతే అధికార దిశగా అడుగులేనన్నా కేసీఆర్ రాకపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ భవిష్యత్తులో త్వరలో వస్తాడా? ఆయన ఆరోగ్యం పైన కూడా ఇటు కేటీఆర్ కానీ అలాగే రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు మాట్లాడి నిజంగా అంత అనారోగ్యంగా ఉన్నాడా? ఏం చెప్తారు? అంటే ఆయన బయటికి రానప్పుడు ఎవరు ఏది చెప్పినా జనం నమ్ముతారు. అనారోగ్యం ఏం లేదు ఆయనకు, కొంచెం నడవడంలో ఇబ్బంది ఉంటుంది ఎట్లయినా. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది, అది ఆర్టిఫిషియల్ బాల్ వేశారు, అదైతే ఉంటుంది ఆ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే డయాబెటిక్ అనేది అది ఎప్పటికీ మనిషి వెంబడి ఉంటుంది. అది దాన్ని రివర్స్ చేసుకోవాలంటే ఒక మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యంగా విశ్రాంతి తీసుకునే వాళ్ళకు సాధ్యమవుతుంది డయాబెటిక్ రివర్స్ చేసుకోవడం అనేది. బట్ ఆయన కొంత విశ్రాంతి తీసుకున్నాడు, దాన్ని ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి కొద్దిగా తీసుకున్నాడు. బట్ బయటికి రాలేనంతగా, లేకుంటే మీడియా ముందు మాట్లాడలేనంతగా అనారోగ్యం అయితే ఆయనకు లేదు. ఈజ్ వెరీ ఫిట్. ఆ విషయంలో ఎటువంటి అపోహలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఎందుకు ఎన్నికలకు రాలేదు అనడానికి ఇది గెలుస్తారు అనే ఒక ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే ఒకసారి వీళ్ళను ఫీల్డ్ మీద దించుదాం, రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం అని కూడా పరీక్ష పెట్టవచ్చు. పరీక్ష కూడా పెట్టవచ్చు. పెడితే మనసులో తన అవసరం లేదు, ఈజీగా గెలుస్తా అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో రేవంత్ ఈ 6 గ్యారంటీలను అమలు చేయట్లేదనే వ్యతిరేకత స్పష్టంగా కనబడ్డది. ఆర్థిక పురోగతి అనేది మందగించింది. డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి అని కోసుక తింటారా అన్నాడు. అంటే వీటి వల్ల ప్రజల లోపల ఒక అసంతృప్తి బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందని చెప్పి అనుకున్నాడు ఆయన. కానీ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనేది అనుకోలేదు ఆయన. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే మనం గెలుస్తామని. ఇప్పుడు నాతో పి జనార్దన్ రెడ్డి అన్నాడు. ఓకే, ఏది ఆయన విజయరామారావు గారి చేతిలో ఓడిపోయినప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నా. ఆయన ఎక్కడ సార్? అది ఖైరతాబాద్. ఎలక్షన్ ఇన్ఛార్జిగా నేనే ఉన్నా. పార్టీ కాకపోయినా ఒక బ్రదర్లీ రిలేషన్ మా ఇద్దరిది. అయితే ఆయన అసెంబ్లీలో సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నేను ఆయనకి ఏం మాట్లాడాలనే అంశాల మీద ఒక 2 సంవత్సరాలు ఆయనతో నేను అసోసియేట్ అయ్యాను. ఆయన తెలంగాణ ఉద్యమ నాయకునిగా తీసుకురావాలనేది నా డ్రీమ్ ఉండే, పీజేఆర్. బట్ ఆయన ఓడిపోవడంతో వెనక్కి పోయాడు. బట్ 3 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. నాతో పాటు జయశంకర్ సార్ వచ్చేవాడు, కేశవరావు జాదవ్ వచ్చేది, పాశం యాదగిరి వచ్చేది, మేము ఈన్నయ్య గారు కూడా. మేమంతా ఏంటంటే ఆయన ఒక తెలంగాణ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాం. కేసీఆర్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్న టైంలో. అయితే ఆయన నన్ను ఎలక్షన్ ఏజెంట్గా పెట్టాడు, ఓడిపోయాడు. అయితే ఆయన ఓడిపోయినప్పుడు ఏమన్నాడంటే మనం గెలుస్తామనే ధీమాలో ఉంటుంది, బట్ రాష్ట్రంలో ఎవరికి ఎప్పుడు రానంత మెజారిటీ మనం తెచ్చుకోవాలనే డ్రీమ్ మనం పెట్టుకొని ఉంటే
ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. అంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము గెలుస్తామని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్నాం. సిబిఐ డైరెక్టరు విజయరామారావుకి ఏమున్నది, ఆయన ప్రజల్లో లేడు, ఎవరు గుర్తుపట్టారు, ఇట్లా అనుకున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తాడు, పులివెందుల నుంచి ఓటర్లను తీసుకొచ్చి నాకు అగెనిస్ట్గా విజయరామారావుకి సపోర్ట్ చేస్తాడని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మా ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నా కూడా ఆయన నన్ను ఓడిస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య పోటీ ఉండే ముఖ్యమంత్రి ఎవరు అనేది. అయితే ఎప్పుడు కూడా లక్ష్యం పెద్దగా పెట్టుకోవాలి. సో కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఈ లక్ష్యం పెట్టుకుంటే ఏ ఎలక్షన్ అయినా గెలుస్తారు. బట్ వాళ్ళు ఆ లక్ష్యం పెట్టుకోలేదు. గెలుస్తున్నాం అనే ధీమాలో ఉండొచ్చుంటే. ఇంకోటి ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. ఆడ అందరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ పోలేరు. బట్ అధికార పార్టీ కాబట్టి మంత్రులు పోయినా అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు ఎవరు కనబడ్డా వీళ్ళని మాత్రం వెనక్కి పంపించారు. సో ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలించే అంశాలు. ఈ 3 ఏళ్ళు కూడా ఏ ఎన్నిక జరిగినా కేసీఆర్ గారు రావాల్సిందే. అంటే వీళ్ళేదో తక్కువ చేస్తున్నారని కాదు, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి. ఇప్పుడు జరిగే యుద్ధ నీతి గెలుపు ఓటములు పక్క పెడితే ఆయన బయటికి వచ్చి ప్రచారం చేయాల్సిందే. అంటే ఏదో ఒక్కరోజైనా ఆయన అడ్రస్ చేయాలి, ఒక మీటింగ్ అన్న మాట్లాడాలి, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. బీఫామ్ ఇచ్చేటప్పుడు సునీతమ్మని గెలిపించడానికి ఒక అప్పీల్ చేయాల్సి ఉండే. ఈ లోపం అయితే స్పష్టంగా కనబడ్డది. బట్ మేము కూడా ఏమనుకున్నామంటే బయట ఉన్న అబ్జర్వర్లకు కూడా గెలుస్తున్నారు అని అనుకున్నాం. అది మనకి ఇప్పుడైనా ఈ అపజయంతోనైనా ఈ గుణపాఠం తీసుకోవాలి. కాబట్టి ఖైరతాబాద్ ఎన్నికైనా, జిహెచ్ఎంసీ అయినా, పంచాయతీరాజ్ అయినా, స్టేషన్ గన్పూర్ ఎన్నికైనా, అందరు డిస్క్వాలిఫై అయిన ఎన్నికలైనా కేసీఆర్ గారు ప్రతి ఎన్నికల్లో తన ముద్ర ప్రత్యక్షంగా కనబడాలి. అది అవసరం. ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు అనుకుంటున్నారు? అంటే అట్లేం ఉండదు. నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పటి నుంచి ఆయన మంచి అయినా చెడైనా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, బస్సు ప్రమాదం లాంటి దుర్ఘటనలు, ఒక్క కుటుంబంలో 3 చనిపోవడం లాంటి ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరిగినా తను పోయి ఓదార్చడం, తన ప్రజల మధ్యకు ఏదో ఒక ఇష్యూ తీసుకొని రావడము, ఒక ఇష్యూని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయడం, ప్రజలను సంఘటితం చేసి ఒక మెసేజ్ ఇవ్వడం, మీడియా పరంగా ఫ్రీక్వెంట్గా కాకపోయినా సందర్భాన్ని బట్టి మీడియా ఇంటర్వ్యూస్లలో ఉండాలి. కనీసం తనన్న రికార్డ్ చేసి ఒక విజువల్ పంపించాలి, వీడియో సందేశం. అంటే ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ సైట్ రాకూడదు, పోకూడదు లీడర్స్. సరే కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ 2 ఇయర్స్కి ఒకసారి బయటకు వచ్చినా కూడా అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. వచ్చిన వార్తే పెద్ద సంచలనం అవుతుంది. కాబట్టి ఆయన రావడం అనేది పార్టీకి అవసరం.